హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట. మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. ఇది భోగి రోజు తీసానమాట వ్లాగ్ అనేది. నేను ఆ రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎడిట్ చేయడం కుదరలేదు. అందుకే ఇవాళ ఎడిట్ చేసి పెడుతున్నాను. ఈరోజు మార్నింగే లేచేసి నేను మొత్తం స్టవ్ అలా క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ అంతా నైట్ చేయడం కుదరలేదు. నాకు నైట్ కొంచెం టైర్డ్గా అనిపించి ఏమి క్లీన్ చేయలేదనమాట. అందుకే మార్నింగే చేసుకున్నాను. అండ్ మీరు నా పాత వీడియోస్ చూస్తుంటే మీరు గమనించే ఉంటారు, నా కిచెన్ చేంజ్ అయింది, రెనోవేట్ చేయించాము. అది చూపిస్తాను చిన్నది ఎప్పుడైనా. అండ్ ఇక్కడైతే మా పిల్లలు ఏది ఉన్నా కానీ మాకు ఇక్కడ స్కూల్స్ అయితే ఉండవు కదా. ఇది ఆబ్వియస్లీ యూకేలో తెలుగు హాలిడేస్ ఇవ్వరు కాబట్టి పిల్లలు స్కూల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. నేను కిచెన్ క్లీన్ చేసుకొని పిల్లలు రెడీ అయ్యేలోపు వాళ్ళు రెడీ అయ్యాక మా పాపకి జడైతే వేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ తిన్నారు. సో అలా మార్నింగే హడావిడిగా ఉంటుందండి. పండగ అనేది ఏమీ అనిపించదు, ఎందుకంటే రొటీన్గా ఉంటుంది. సాటర్డే సండే అయితే పిల్లలు ఇంట్లో ఉంటే ఏమైనా స్పెషల్గా అనిపిస్తుందేమో, బట్ స్కూల్ ఉన్నప్పుడు అయితే నాకు రొటీన్గానే అనిపిస్తుంది పండగ అనేది. ఇక్కడ అదే ఇండియాలో ఉండింటే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము. అంటే ఇప్పుడు ఇండియాలో కూడా అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి, బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అంత సరదాగా అమ్మమ్మల ఊరికో నాన్నమ్మల ఊరికో వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళము. అండ్ ఇక్కడైతే నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. ఇక్కడికి వచ్చాక ఎక్కువ వేయలేను చలికి అలాగా. ఆ రోజు కొంచెం ఫ్రీజింగ్ లేదు కానీ కొంచెం చలి ఉంది, బట్ స్టిల్ వేసేసాను. ఇండియా నుంచి రీసెంట్గా మా హస్బెండ్ ఇండియా వెళ్ళింటే కలర్స్ తెప్పించుకున్నాను. ముగ్గు పిండి అంటారా, పిండితో వేస్తాను. రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాంతో వేస్తాను అనమాట. దాంతో బాగానే వస్తుంది. ఇండియాలో ఉన్నప్పుడు అయితే చిన్నప్పుడు నేను 1 మంత్ నుంచి ప్లాన్ చేసుకునేదాన్ని, ఎలాంటి ముగ్గులు వేయాలి, ఏంటి ఎలాంటి కలర్స్ వేయాలి అన్నట్టుగా. చాలా పెద్ద ముగ్గులు వేసేదాన్ని. నాకు ఎందుకో చిన్న ముగ్గులు వేస్తే అస్సలు నచ్చదు, పెద్ద ముగ్గులే వేసేదాన్ని అనమాట. చాలా ఇష్టము నాకు ముగ్గులు వేయడం కానీ, మెహందీ పెట్టడం కానీ, కొంచెం ఇట్లా ఆర్ట్స్ స్టైల్ ఉంటాయి కదా, ఆర్ట్స్ అనేటివి చాలా ఇష్టము. నాకు మా పిల్లలకు కూడా అదే వచ్చింది అనుకుంటా, మొత్తం ఆర్ట్స్లోనే ఉన్నారు ఎక్కువగా. సో ఇలా అయితే కలర్స్ వేసేస్తున్నాను. నేను ఎక్కువ కలర్స్ చూస్ చేయలేదు. ఒక ప్యాకెట్లో ఏవో 8 to 9 కలర్స్ వచ్చినట్టున్నాయి, చిన్న ప్యాకెట్స్ అనమాట. దానిలో వచ్చిన వాటిలోనే ఎక్కువ కలర్స్ యూస్ చేయలేదు. అన్నీ ఓపెన్ చేయడం ఇష్టం లేక మళ్ళీ ఎప్పుడైనా పండగకి యూస్ చేసుకోవచ్చు అన్నట్టుగా నాకున్న ప్లేస్లోనే నాకు కుదిరినంత చిన్నగా వేసుకున్నాను. అండ్ భోగి రోజే వేశాను. అందరూ ఇలా కుండతో అలా వేస్తారు కదా, నేను ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతికి అట్లా అన్నట్టుగా ఏం సపరేట్గా వేయలేదు. ఒకటే రోజు వేశాను కాబట్టి ఇలా ముగ్గుతోనే వేశాను. అండ్ ఏ ముగ్గైనా ఇలా సైడ్ డిజైన్స్ లేనిది అది కంప్లీట్ అవ్వదు అనిపిస్తుంది నాకైతే. అవి వేసాకనే నిండుదనం అలాగా ఏదో కంప్లీషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. మీకు కూడా అలానే అన్నా. సో నాకు వచ్చిన చిన్న సైడ్ ముగ్గు ఒకటి వేసేస్తాను అలాగా. సో ఒక 1/2 అవర్ to 1 అవర్ స్పెండ్ చేశాక ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది. చల్లగా కొంచెం ఉండింది కానీ ముగ్గంతా వేశాక వర్షం పడిందండి. అదే బాధగా అనిపించింది, బట్ పోలేదు. ఎందుకంటే చల్లగా ఉంటుంది, కింద కొంచెం ఫ్రీజింగ్గా ఉంటుంది కాబట్టి కలర్ అలా స్టిక్ అయిపోయింది. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. వర్షం కరెక్ట్గా ముగ్గంతా వేసేసి లోపలికి వచ్చేసాక మొత్తము అలా వర్షం పడుతుంది అనమాట. మా హస్బెండ్ అదే అన్నారు, నువ్వు వేసిందంతా ఇలా అయిపోతుంది అంటే, బట్ లక్కీగా అలానే ఉంది. కలర్స్ అలాగా చెదిరిపోకుండా చాలా బాగుండింది. అండ్ ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా అలానే కలర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అది చాలా రోజులకి పోతుంది అనమాట. సో ముగ్గంతా కంప్లీట్ చేసేసుకొని ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని తర్వాత పూజకైతే ఫ్రెష్ అంటే స్నానం చేసేసి పూజకైతే కూర్చున్నాను. మాకు ఇక్కడ ఫ్లవర్స్ అంటే సపరేట్గా దొరకవు, బొకేస్ తీసుకొచ్చి పెట్టుకోవాలన్నమాట. నాకు పూలు కూడా నిండుగా పెట్టడం చాలా ఇష్టము. సో నేను ప్రసాదానికి పెద్దగా ఏం చేయలేదు ఆ రోజు. స్వీట్స్ పెద్దగా చేసిన తినము. అండ్ ఆ రోజు ఈవినింగ్ భోగి కాబట్టి ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తాము. భోగి పళ్ళు పోస్తారు. తను ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో అందుకే ఇలా పళ్ళతో కానిచ్చేసాను. అండ్ భోగి అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే నువ్వుల రొట్టెలు విత్ గుత్తొంకాయ కర్రీతో చేసుకుంటారు. అండ్ మమ్మీ వాళ్ళ సైడ్ అయితే నువ్వుల రొట్టెలు విత్ చిక్కుడుకాయ కర్రీ చేస్తారనమాట. అంటే మమ్మీ వాళ్ళది తెలంగాణ, అత్తయ్య వాళ్ళది రాయలసీమ. సో అలా డిఫరెంట్గా చేస్తారు. బట్ నా దగ్గర చిక్కుడుకాయలు లేవు, లక్కీగా వంకాయలు ఉండే, గుత్తొంకాయ చేస్తున్నాను. అండ్ జొన్న రొట్టెలు కూడా చేశాను, నువ్వులు వేసి. అండ్ భోగి రోజు మీ ఇంట్లో ఏం చేసుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా స్పెషల్ చేసుకుంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి నేను గుత్తొంకాయకి పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, నువ్వులు,
అన్నీ అలాగా ఫ్రై చేసుకుంటున్నాను. రోస్ట్ చేసేసుకొని, డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీలో కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాననమాట. సో, అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇవన్నీ ఒకటేసారి వేయాలా అంటే కాదండి. ఫస్ట్ ఏవి వేగుతాయి, ఏవి లేట్‌గా వేగుతాయో దాన్ని బట్టి వేయాలి. తర్వాత రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చల్లారేట వరకి ఆయిల్‌లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వంకాయలని మనం గుత్తి వంకాయలని ఇలా స్లిట్స్ చేస్తాం కదా, 4 సైడ్స్ లాగా అలా స్లిట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత నేను వేయించి పెట్టుకునే చల్లారినాయి కదా, అవన్నీ పేస్ట్ వేసుకుంటున్నాను. అందులో చింతపండు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. కొంతమంది కావాలంటే ఆ పేస్ట్ని గుత్తొంకాయలలో పెట్టేసి ఫ్రై చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ మార్నింగ్ అంటే నార్మల్ టిఫిన్స్ కానిసాము, లంచ్కి ఇది చేస్తున్నాను. అండ్ టైం కూడా అయిపోతుంది, పిల్లలు వచ్చే టైం కూడా అవుతుంది అన్నట్టుగా ఫాస్ట్గా సింపుల్గా చేసేస్తున్నాను. అండ్ ఈ పేస్ట్లో కొంచెం బెల్లం కూడా వేయాలండి. సో బెల్లం వేస్తే ఆ పులుపు తగ్గించడంలో టేస్ట్ ఎక్కువ వస్తుంది అన్నట్టు అంటారు. నాకు కరెక్ట్ రీజన్ తెలీదు, బట్ అందరు వేస్తారని నేను వేస్తాను. అండ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ ఫ్రై అయ్యాక ఇలా వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసుకున్నాను. అవి మంచిగా మూత పెట్టేసి ఫ్రై అయ్యాక కొంచెం ఆల్మోస్ట్ ఒక 75% కుక్ అయ్యాక నేను ఈ పేస్ట్ వేస్తాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నదే పేస్ట్ చేశాను కదా. సో ఇవన్నీ ఇలాగా మిక్స్ చేసేసి పెట్టేసుకుంటాను. తర్వాత నేను జొన్న రొట్టెలకు కూడా రెడీ చేసేస్తున్నాను, నువ్వులు వేసేసి. అండ్ జొన్నపిండి నేను ఇండియా నుంచే తీసుకొని వస్తానండి. నాకు ఇక్కడ చలిగా ఉంటుంది కాబట్టి త్వరగా పాడు కాదు. బట్ ఇండియాలో ఏంటంటే 1 వీక్ పట్టించిన 1 వీక్లోనే యూజ్ చేయాలంటారు కదా. బట్ నాకు ఇక్కడ అలా ఏం కాదు. నేను ఎన్ని రోజులు ఉన్నా కానీ బాగానే ఉంటుంది. మాకు ఎప్పుడు చల్లగానే ఉంటుంది కాబట్టి మేబీ ఎండాకాలంలో పాడవుతుందేమో, బట్ ఎండాకాలంలో అంతవరకు ఉండదు, మేము ఇండియా వెళ్తాం కాబట్టి. అండ్ ఇక్కడైతే నేను దీనిలో ఫ్రై అయ్యాయి కదా వంకాయలు, ఇందులో పేస్ట్ వేసేస్తున్నాను అనమాట. మొత్తము పేస్ట్ వేసేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ కూడా వేసేసి మంచిగా మూత పెట్టి మగ్గేసేయాలి. కొంచెము వంకాయలు మంచిగా మెత్తగా ఉడికే వరకు మగ్గబెట్టాలన్నమాట. తర్వాత ఈ టైంలోనే మీకు ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. సో ఇలా ఉడికించి ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. సో అంతే అండి, గుత్తొంకాయ రెడీ. ఆ రోజైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. నాకు పర్సనల్గా గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం, బట్ మా హస్బెండ్కి పెద్దగా నచ్చదు. బట్ ఆ రోజు నేను చేసింది తినేశారు పాపము, ఎందుకంటే రొట్టెలు తనకి ఇష్టం కాబట్టి తినేశారు. సో ఇక్కడైతే నేను కొంచెం బాగా వేడి నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాను కదా, దానిలోనే మొత్తం ఒకటేసారి తడపకుండా ఇలా కొంచెం కొంచెం తీసుకొని గోరువెచ్చని నీళ్ళతో ఇలా బాగా పిసకాలి అంటారు కదా, అలా చేసుకుంటూ రొట్టెలు చేసేసాను. నేను రొట్టెలు పెళ్ళైన కొత్తలో నేర్చుకున్నానండి, మా వదిన నేర్పించిండే. సో అప్పుడు కొంచెం పర్వాలేదు, అంటే పర్ఫెక్ట్గా ఏం చేయను. నేను ఇప్పుడైనా సరే కొంచెం ఇలా కొట్టేసి తర్వాత లాస్ట్లో చపాతీ కర్రీతో రుద్దేస్తాను. నాకు ఈజీగా అనిపిస్తుంది, ఫుల్గా కొట్టడం రాదు. అంటే ఫస్ట్లో వచ్చేది కానీ మధ్యలో మేబీ ఇక్కడ పిండి లేట్ అవ్వడం వల్లనో ఏమో ఫుల్గా కరెక్ట్గా పెద్ద కొట్టడానికి రాదనమాట. సో ఇలా నేను కొంచెం కొట్టేసి మొత్తం చపాతీ కర్రీతో ఇలాగా చేసేస్తానమాట. సో లంచ్కి అయితే మావి నువ్వుల రొట్టెలు అండ్ గుత్తొంకాయ కర్రీ. నైట్కి చెప్పాను కదా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు అయితే వీడియోస్ తీయలేకపోయానండి, బట్ ఫొటోస్ పెడతాను మీకు. అండ్ ఇక్కడైతే నేను ఈ శారీ కట్టుకున్నాను ఈవినింగ్. నా రీసెంట్ ఫేవరెట్ లిస్ట్లో ఈ శారీ యాడ్ అయిందండి. నాకు ఎంత నచ్చిందో, శారీ కట్టుకుంటే కూడా ఎంత మెత్తగా ఉందో. భోగిపళ్ళు పోసే వీడియో లేదు కానీ లాస్ట్లో హారతి ఇచ్చే వీడియో దొరికింది. సో అది మీకు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే ఇంక్లూడ్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.